అందరూ నీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న రాయలసీమ ఇప్పుడు రాయలసీమగా తయారైంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం గర్వించదగ్గ కవులు పుట్టింది ఇక్కడ, భారతదేశం గర్వించదగ్గ కళాకారులు మేధావులు పుట్టింది ఇక్కడ. కానీ ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. పలానా రెడ్డి గారు బాంబులు ఎప్పుడు వేస్తున్నారు, పలానా నాయుడు గారు కత్తులు ఎప్పుడు దిగుతున్నారు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మారాలి, ఇదంతా మారాలి. రేపే కాలేజీలో చదువుకునే మా పిల్లలని డాక్టర్, ఇంజనీర్, దండాలను దేశం అంతా చదివించి అత్యున్నత స్థాయి తెస్తాడు. ఎప్పుడూ ఫ్యాక్షన్స్ల గురించి మాట్లాడుకుని ఈ ఏరియాలో హ్యూమనిస్ట్ల గురించి మాట్లాడుకోవాలి. ఎంత పెద్ద ఉద్యమం అయినా సరే ఒక్కడుగుతోనే ప్రారంభమవుతుంది. ఎంత పెద్ద పెను తుఫాన్ అయినా సరే ఒక్క చిన్నతోనే మొదలవుతుంది. ఈరోజు మేము ఇద్దరమే, కానీ రేపు నాకు ఆరోగ్య చదువుకునే పిల్లలు ఎంతో బావా మా ఆస్తిని రాసిస్తాం, మా ఆశయాన్ని అడుగుతాం ప్లీజ్. చాలా శాంతంగా చెప్పాను నాన్న, ఇంతకంటే శాంతంగా చెప్పడం నా వల్ల కాదు.